ఫస్ట్ నీ ఫ్యాషన్ టెక్నాలజీ అయిపోయిన వెంటనే నువ్వు కెమెరా ముందుకు వచ్చిన ఫస్ట్ సీన్ ఏంటి? లైక్ అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఫన్ బకెట్. ఎలా వచ్చింది నీకు ఫన్ బకెట్ లో? నా ఫ్రెండ్ వేరే అతను ఉండే, తను జస్ట్ నార్మల్ చేస్తావంటే సరే చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి ట్రై చేశాను. ఒకడే షూట్ ఓకే మనకి సెట్ అవుతుంది అని అప్పుడు అనిపించింది. ఓకే ఇంకా కంటిన్యూ వీడియోస్ చేయడము, మంచి రీచ్ వెళ్ళడము. నేను ఒక అదృష్టం ఏంటంటే నేను ఏ యూట్యూబ్కి చేసినా ఆ వీడియో టాప్లో ఉంటుంది వ్యూస్లో. ఎస్, అంటే ఆల్రెడీ నువ్వు ఒక డిజిటల్లో వర్క్ చేస్తున్నావు, ఆ డిజిటల్లో నువ్వే ఓన్లీ యాంకర్ కనబడుతున్నావు, కానీ వ్యూస్ చూస్తే ఫుల్ రీచ్లో ఉన్నాయి. ఫుల్ రీచ్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఎవరు లేరు, రీచ్ మాత్రం బాగుంటుంది. అదొక అదృష్టం, దేవుడిచ్చిన అదృష్టం. అది కూడా నిజమే, అది లక్కీ. ఎందుకంటే వ్యూస్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ డిజిటల్లో అయినా. కానీ లక్కీగా నీకు ఇన్స్టాలో కూడా మంచి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఐ మీన్ మంచి ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ మంచి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ గుడ్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్, సూపర్ హ్యాపీ. ఈ లైఫ్కి ఇది చాలు. అయ్యో అప్పుడే అంటే ఏమొస్తుందో ఏం రాదో అన్నది మనకు తెలీదు. నేను ఈరోజు మనకి టైం జరిగిందా అయిపోయిందా, రేపు పొద్దున్న లేస్తామో లేదో మనకు తెలీదు. నేనైతే ఇప్పటి నుంచి కాదు, ఎవరి దగ్గర నుంచో నేర్చుకుంది కాదు. ఎప్పుడైతే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారో, సో నాకు అప్పటి నుంచి ఒకటి అర్థమైంది, ఈ రోజు ఉన్న వాళ్ళం మనం రేపు లేము అని. సో నేను అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఏ రోజు మనకు ఫ్యూచర్లో నేను ఇంత దాకా వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి రీచ్ అవుతాను, మంచి రీచ్ ఉంటుంది. ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినా కూడా నేను మంచి రిసీవ్ చేసుకున్నారు, చాలామంది గిఫ్ట్లు పంపించారు, మంచి రిసీవ్ చాలా బాగుంది. ఓకే, దాంతో 2024 అనేది నాకు బాగా కలిసి వచ్చింది చెప్పడానికి. 2024 వచ్చి 1 month కూడా అవ్వట్లేదు, నీకు అప్పుడే కలిసి వచ్చేసింది. యాక్చువల్లీ ఏమైందంటే 2024 వస్తుంది అనగా నాకు ప్రాజెక్ట్స్ వచ్చాయా కొత్త? ఉన్నాయి. అది కాక రీచ్ బాగుంది జనాభాలో, మనం అంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది అంటావు. స్పెషల్ అంటే స్పెషల్ మోర్ స్పెషల్. అర్థమైంది. నీ భావాల్ని నేను మాటల రూపంలో నేను బయట పెడతాను. ఓకే, నెక్స్ట్ అసలు ఫస్ట్ ఫన్ బకెట్ లో వచ్చింది. సో ఫన్ బకెట్ చేసావు, తర్వాత ఫన్ బకెట్ తర్వాత చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేయడం అన్నది స్టార్ట్ చేసాము. అండ్ మూవీస్ వైపు ఎప్పుడు వెళ్ళావు మరి? మూవీస్ వైపు కూడా గ్యాప్ ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఫన్ బకెట్ తర్వాత ఒక 2-3 షార్ట్ వీడియోస్ చేసాము అంతే. తర్వాత అంతే. ఇంకా తర్వాత నా ఫస్ట్ మూవీ మాచల్ నియోజకవర్గం. ఇది నిజంగా గాడ్రిన్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసావు కదా నువ్వు? అవును. మంచి రీచ్ వచ్చింది కదా. మంచి బాగుంది, ఎందుకంటే అదొక బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే అసలు నేను కష్టపడలేదు, ఏం లేదు. అందరూ కష్టం అంటారు. కష్టాలు ఎవరికి ఉండవు చెప్పండి? ఉన్నోళ్ళకి కష్టాలు ఉంటాయి, లేని వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. అట్లని మనము అన్నిటికీ కష్టాలను తీసుకుంటే లైఫ్ లాంగ్ కష్టపడుతూనే కూర్చుంటాం అని నా ఒపీనియన్. కష్టం గురించి ఒక కొటేషన్ చెప్పేసావు తెలుసా నువ్వు? సో అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి. అదే బాధలు మనకి ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అన్నది లేదు. ఒకసారి హ్యాపీ ఉండొచ్చు, ఉండవచ్చు. కానీ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నీకు ఏమనిపించింది అంటే, ఆ క్యాథరిన్ గారు మంచి లైక్ అంటే షీఈ్ ఆల్రెడీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మంచి యాక్టర్ తను. అండ్ క్యాథరిన్తో పాటు నితిన్తో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. సో బాగుంటుంది వాళ్ళిద్దరిది. యాక్చువల్గా మొత్తం ఆ బీచ్లోనే, వైజాగ్ లోనే ఉంటుంది కదా. వైజాగ్ కాదు, అది గోవా బీచ్. అది గోవా బీచా? గోవా మెరీనా బీచ్. ఐ థింక్ అది 4 years అయిపోతుంది. అవునా? కానీ మూవీలో మాకు వైజాగ్ అని చూపిస్తారు. అది కాదు, గోవా బీచ్. అవునా? ఇంకొకటి గోవా మేము చేసింది అయితే క్యాథరిన్తో అయితే గోవా బీచ్. ఓకే. ఇంకొకటి ఆమెతో చేసింది ఐ డోంట్ నో, అది గోవానా లేకపోతే ఇంకొకటా నేను చూడలేదు, నాకు తెలియదు. ఓకే, మమ్మల్ని మూవీలో మోసం చేశారు అయితే అది వైజాగ్ బీచ్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఒక సీన్ పెడతారు, ఎక్కడో ఒక సీన్ పెడతారు, వాళ్ళకి సింక్ అయ్యే సీన్ సింక్ చేసుకొని పెడతారు. వైజాగ్ లో ఈ సీన్ చేస్తే చుట్టూ క్రౌడ్ ఒక రేంజ్ లో ఉండాలి కదా, ఎందుకు లేదు అని. అంటే కొన్ని లాజిక్స్ ఎక్కడో తడతా ఉంటాయి కదా. లేదు, మేము చేసింది అయితే మరి ఇంకొక బీచ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ బట్ మేము చేసింది అయితే గోవా బీచ్ లో మెరీనా బీచ్. నాకు ఇప్పుడు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం నీకు? ఎందుకంటే నువ్వు అప్పుడే ఫ్రెషర్. అవును. సీనియర్స్ తోటి వర్క్ చేసావు కదా, ఎలా అనిపించింది? నా ఫస్ట్ మూవీ అది వచ్చినప్పుడు అంటే నేను అంటే ఆడిషన్ ఇవ్వలేదు. లైక్ నేను వెళ్ళి ఆఫీస్లో ఆడిషన్ లేదా? లేదు, నేను ఇప్పుడు దాకా ఏ ఆడిషన్ ఇవ్వలేదు. ఆడిషన్ ఇవ్వకుండానే పెద్ద పెద్ద మూవీస్ చేసేస్తున్నావా? బట్
కలిసి వచ్చింది. ఎలా వచ్చింది నీకు ఆఫర్ అసలు అందులో? వేరే ఎవరు రిఫర్ చేశారని వాళ్ళ నేమ్ నాకు తెలీదు, కానీ వాళ్ళు డైరెక్టర్ టీం నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చి తర్వాత సో అని చెప్తే ఫోటో సెండ్ చేశాను. తర్వాత ఒక వీడియో కాల్ తీసుకున్నారు. నేను ఇంట్లో ఉండి కూర్చొని మాట్లాడాను. ఒక వీడియో కాల్ తీసుకున్నారు. అప్పుడు ఓకే అని ఫైనలైజ్ చేసి అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయింది షూట్ నెక్స్ట్ 2 డేస్లో. ఓకే. ఎలా అనిపించింది? క్యాథరిన్ గారు నీతో ఎలా ఉండేవాళ్ళు? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చేసిన అన్నిటికంటే క్యాథరిన్ గారితో చేసింది మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆమెలోంచి చాలా నేర్చుకోవచ్చు. ఆమెను చూసి అందరూ కోపంగా ఉంటుందేమో, సీరియస్గా ఉంటుందేమో అనుకుంటారు, కానీ అపియరెన్స్ అలానే కనబడుతూ ఉంటుంది తంది. అస్సలు కాదు. తను ఉండడం అలానే ఉంటారు, బట్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. నాతో అయితే బాగా మాట్లాడతారు. ఇంకా కొంచెం ఫన్నీ ఉంటుంది. ఏమన్నా సజెషన్స్ ఇచ్చేవారా? ఇచ్చారు. ఇంకా బాగా చెయ్యి, మంచిగా చెయ్యి, ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. బాగా మాట్లాడతారు. నాకైతే చాలా ఇష్టము. ఓకే. ఎందుకంటే ఆమె దగ్గర చాలా నేర్చుకోవచ్చు. అసలు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, మూవీస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సెట్లో ఎలా ఉండాలి అనేది చాలా నేర్చుకోవచ్చు. ఇన్ని విషయాలు చెప్పేవారా? ఇన్ని విషయాలు నేను చూశాను. కొన్ని చెప్పారు, అంటే చెప్పేవారు, కొన్ని మంచి ఎంకరేజ్మెంట్ చేసేవారు. ఓకే. బాగుంటారు, బాగా మాట్లాడతారు. ఆమె స్మైల్ నాకు ఇష్టం. నేను చాలాసార్లు ఆమెకి సెట్లో చెప్పాను, స్మైల్ చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పటికి టచ్లో ఉంటావా ఎప్పుడైనా కలవాలి ఒకవేళ అనిపిస్తే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఒక అతను ఉన్నారు, అతనికి చెప్తే డెఫినెట్గా కలవచ్చు. ఓకే. ఎప్పుడైనా మాట్లాడాలి, చూడాలన్నా కూడా కలవచ్చు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని